హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని ఇవాళ మీ ముందుకు రావడానికి మరొక అద్భుత అవకాశంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇవాళ మన యాప్లో గ్రాండ్ టెస్ట్ 12 నిర్వహించాము. ఆ 12కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో ఎలా ఉంటాయంటే 0 to హీరో లెవెల్ నడుపుతూ ఉన్నాం అనమాట. కంప్లీట్ సిలబస్ చెప్పాము. ఓకేనా, కంప్లీట్ సిలబస్ చెప్పాము. తర్వాత ఈ గ్రాండ్ టెస్ట్లు మీరు రాయడం ఒక ఎత్తు అయితే ఆ రాసిన వాటిని వినడం మరొక ఎత్తు అనమాట. సో మేము ఈ షార్ట్ కట్స్ ట్రిక్స్తో మీ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిఎస్సి అభ్యర్థులు ఈజీగా పాస్ కాగలరు అనమాట. రైల్వే జాబ్ ఎన్ని రోజులని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటాకు ఆ స్కూళ్ళల్లో ఆ ఊడిగం చేస్తూ ఉంటారు ఆ ప్రైవేట్ జాబ్లకు. ఓకేనా, సో మీరు సిన్సియర్గా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుంటే అంటే డిఎస్సి వాళ్ళకి మాకు ఏజ్ అయిపోయింది కదా సార్ అని కొంతమంది ఉంటారనమాట. ఏం పర్వాలేదు అంటే పాపం డిఎస్సి వాళ్ళు ఎట్లా అంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు బాధ్యతలతో ముందుకు వెళ్తూ ఉంటారు. సో అయినా పర్వాలే, ఏది ఏమైనా పర్వాలే, 1 సంవత్సరం సిన్సియర్గా చదవండి. అప్పుడు గతంలో డిఎస్సి అభ్యర్థులు మన జాబ్ కొట్టేటువంటి వాళ్ళు 7 సంవత్సరాలు నాన్ స్టాప్గా చదివారు. ఓకేనా, సో వాళ్ళ కష్టం ముందు 1 సంవత్సరం ఎంత అవుతుంది చెప్పు? మీరు కూడా చదివారు లేదని లేదు, కానీ మీకు సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల సరైనటువంటి ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల మీరు ఫెయిల్ కావడం జరిగింది అనమాట. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈసారి మిమ్మల్ని మీరు సాధించే విజయం మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గరికి మన ఛానల్ రీచ్ అయ్యింది అంటే నీ దశ తిరిగింది అని అర్థం. గుర్తుపెట్టుకో, మీ దగ్గరికి మన ఛానల్ రీచ్ అయ్యిందంటే సో నీకు ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయి అని అర్థం అనమాట. సో రైట్, ఇవాళ మీకు ఈ రైల్వే గురించి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2 నిమిషాలు రైల్వే గురించి చెప్తాను చూడండి. సో రైల్వే ఉద్యోగాలు 8500 ఉద్యోగాలు వచ్చాయి. రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్లో 8500 ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రైల్వేలో సిలబస్ ఏముంటుందంటే రీజనింగ్ 30 మార్కులు ఉంటుంది, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 30 మార్కులు ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు ఉంటుంది, ఇంగ్లీష్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మొత్తం పేపరు 100 మార్కులకి. పేపర్ ఎన్ని మార్కులకి? 100 మార్కులకి. ఈ 100 మార్కుల్లో 75 మార్కులు వస్తే నీకు జాబ్ వస్తుంది. సో కాబట్టి 75 మార్కులు వస్తే నీకు జాబ్ వస్తుంది. సో నెగిటివ్ మార్కులు ఉంటాయి మళ్ళీ ఇందులో. డిఎస్సిలో నెగిటివ్ మార్కులు ఉండవు. సో ఇక్కడ నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 3 క్వశ్చన్లకు ఒక డౌట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ రీజనింగ్ ఒక్కటే నువ్వు అడిషనల్గా నేర్చుకుంటావు. అన్నీ యాజ్ ఇట్ ఈస్ డిఎస్సిలో ఉంటాయి. కాకపోతే ఇందులో కొంచెం లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ చదువుతారు కదా, ఎస్ఏ మ్యాథ్స్ కంటే కొంచెం అప్డేట్ ఉంటుంది మళ్ళా. సో కాబట్టి ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు ఈజీగా మీరు గెట్ ఆన్ కాగలరు. వీటికి సంబంధించి మన కోర్సులో ఓకేనా, సో ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. సో రైల్వేకి సంబంధించి కోర్సు మనం పెట్టాం. ఓకేనా, ఆ కోర్సును మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఆ కోర్సును పర్చేస్ చేసినట్టయితే మీకు ఈజీగా 60కి 60 మార్కులు వచ్చే విధంగా మనం రూపొందించాం. 60కి 60 మార్కులు వచ్చే విధంగా. ఈడే 100 మార్కులు, 100 మార్కుల్లో 60 మార్కులు నేనే ఇస్తాను అంటాను. నువ్వు కష్టపడాల్సినది ఎన్ని? 20 మార్కులు కష్టపడాలా. మన యాప్తో పాటు 20 మార్కులు అడిషనల్గా చదివితే వస్తుంది. అవి కూడా ఎలా చదవాలా, ఏ విధంగా చదవాలా, అది కంప్లీట్ గైడెన్స్ నీకు ఇస్తాను. ఏం ఫ్రెండ్స్? సో కాబట్టి నువ్వు ఇంతవరకు ఏ యాప్లు కొన్నావో వదిలేసాయి. ఇక్కడ నుంచి మనది లేటెస్ట్ అప్డేట్ వర్షన్. గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ అప్డేట్ వర్షన్ మన యాప్ స్టార్ట్ చేసి కేవలం 40 డేస్ అయింది. 40 డేస్లో వందలాది మంది కొంటానే ఉన్నారు. సో కాబట్టి మీరెందుకు మన యాప్ పర్చేస్ చేసి మీరు విజయంలో ఎందుకు పాల్గొనకూడదు? కాబట్టి ఈ యాప్ ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే నీకు మంచి రోజులు మొదలయ్యాయని అర్థం. సో రైట్ ఫ్రెండ్స్, కాబట్టి మీకు 60కి 60 వచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఇందులో కూడా సేమ్ ప్యాటర్న్ మనం సిలబస్ కంప్లీట్ చేశాము. సిలబస్తో పాటు గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్లు ఖచ్చితంగా ఈ గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో రైట్, మనము ఈ రోజుకు సంబంధించి చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఆటంకాలు. ఇప్పుడు నీకు ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు, గుర్తుపెట్టుకో, ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు. సో ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమ్మాయిని ఇవ్వడంలే. గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్ అయినా పర్వాలేదు ఇచ్చాము. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వచ్చా తెలియదు, ఈ భయంతో ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, రైల్వే ఉద్యోగం వెంటనే వచ్చేసింది. ఇప్పుడు ఓకేనా, నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
కాబట్టి సో నువ్వు ఎలాగూ టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతావు, ఇవే కాన్సెప్ట్ ఇక్కడ అదనంగా చదువుతావు, కొంచెం హై లెవెల్ చదువుతావు. హై లెవెల్ చదివేకి నేను ఇస్తా, ఓకేనా. సబ్జెక్ట్ మన దగ్గర ఉంది, సబ్జెక్ట్ నేర్పిస్తా, ఈజీగా నేర్పిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ఏ గ్రూప్ అయినా సరే, ఎస్జిటీనా ఎస్ఏనా, ఓకేనా, సోషలా సైన్సా మ్యాథ్సా ఏం అవసరం లే మీకు. ఏదైనా సరే నువ్వు ఇంటర్ పాస్ అయితే చాలు, డిగ్రీ పాస్ అయితే చాలు, డిప్లొమా పాస్ అయితే చాలు, బీటెక్ పాస్ అయినా పర్వాలేదు. సో కాబట్టి ఏ అభ్యర్థి అయినా, పోలీస్ అభ్యర్థి కావచ్చు, బ్యాంక్ అభ్యర్థి కావచ్చు, స్టాఫ్ సెలక్షన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కావచ్చు, ఎవరైనా సరే తెలుగు మీడియంలో మన యాప్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా కోర్సులు రూపొందించడం జరిగింది, ఓకేనా. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫీజు కేవలం 600 రూపాయలు మాత్రమేరా, ఓకేనా. ఫీజు ఎంత? 600 రూపాయలు మాత్రమే పెట్టాను. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయి, 1000 రూపాయలు అవుతుంది మళ్ళీ ఫీజు. ఓకే ఫ్రెండ్స్, సో రైట్. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి ఆ పేపర్ ఈరోజు గ్రాండ్ టెస్ట్ యాప్లో పెట్టాం కదా, గ్రాండ్ టెస్ట్ 12కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అందిస్తాను. సో రైట్ చూద్దాం. సో XYZలు వరుసగా అని ఇచ్చాడు క్వశ్చన్. XYZలు వరుసగా 4, 6, 8లచే నిశ్శేషంగా భాగించబడిన క్రింది వానిలో 24చే భాగించబడేది ఏది అన్నాడు. క్రింది వానిలో 24చే భాగించబడేది ఏది. సో ఇప్పుడు ఈ 4, 6, 8 అంట, సరే దానిలో నిడిచిపెట్టు. ఈ 6, 4, 3 కసాగు చూడుపా ఫస్ట్. 6, 4, 3 కసాగు ఎంత? సో 2 3 6, 2 2 4, 3 అట్లే రాయి. మళ్ళీ 3తో పోతా చూడు. 3 1 3 1 3 2 6, 6 2 12. దీనికి కసాగు వచ్చింది అంటే 12. అంటే 24 అనేది 12తో పోతుంది. అంటే ఈ నంబర్, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 6x + 4y + 3z, ఓకేనా. ఏంటి? 6 4 3. ఈ 6 4 3ల యొక్క కసాగు ఎంత? 12. 12 అనేది 24ని భాగిస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 6x 4x 3y ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో n బేసి సంఖ్య అయినప్పుడు n వరుస సహజ సంఖ్యల మొత్తం ఈ క్రింది వాణిలో దేనితో నిశ్శేషంగా భాగించబడుతుంది? n వరుస సహజ సంఖ్యల మొత్తం అంట. n బేసి సంఖ్య అయినప్పుడు, ఫస్ట్ బేసి సంఖ్యలు రాద్దాంప. 1 3 5 7 9. ఒక అందాజుగా 3 తీసుకుందాం ప్రస్తుతానికి ఈజీగా ఉండడం కోసం. మొత్తం అంటే ప్లస్ చేయాలి. 1 + 3 + 5 బై, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇవి 3 ఉన్నాయి. సో 1 + 3 4, 4 + 5 ఎంత? 9. 9ని 3 అనేది భాగించదా లేదు? ఇవి 3 ఉన్నాయి కాబట్టి n = 3 నంబర్లు రా. సో కాబట్టి ఇది భాగించిందా? ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగేది. n బేసి సంఖ్య అయినప్పుడు n వరుస సహజ సంఖ్యల మొత్తం ఈ క్రింది వాణిలో దేనితో నిశ్శేషంగా భాగించబడును అంటే 3 నంబర్లు ఉన్నాయి కాబట్టి 3 నంబర్లను ఈ 3 అనేది భాగించింది. ఇప్పుడు ఇంకోటి 4 తీసుకుందాం. 1 3 5 7 ఉంది కదా, వీటిని యాడ్ చేసుకో. 1 + 3 + 5 + 7 అంతా యాడ్ చేయి. 1 + 3 4, 4 + 5 9, 9 + 7 ఎంత? 16. ఈ 16ను ఇవన్నీ 2 నంబర్లు, 4 నంబర్లు. n = 4 అంటే 4తో భాగించు. 4 1 4 4 4. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే n అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. nతో మనం భాగించామన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు 5 నంబర్లు తీసుకో. ఇప్పుడు 5 నంబర్లు, సో ఇవి 5 ఉన్నాయన్నమాట. వీటన్నింటి మొత్తం 1 + 3 4, 4 + 5 9, 9 9 18, 18 + 7. సో 18 + 7 ఎంత? 25. సో ఎన్ని నంబర్లు ఇవి? 1 2 3 4 5. 5 నంబర్లు కాబట్టి n = 5 రాయి. 5 1 5 5లా భాగించిందా లేదా? కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? n అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1729కు ప్రధాన కారణాంకాలు అంటారు. 1729కి ప్రధాన కారణాంకాలు అంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 1729ని 2 భాగించదు కాబట్టి తీసేయి, ఇది అవసరం లే. ఇప్పుడు ఇది చూద్దాం. 7 13 19 అంట. 1729ని 7 భాగించదే. 1729ని 7, 7 2 14. సో 3 2, 7 4 28, 4 9, 7 7 49 భాగించింది. 7తో పోతుంది. నెక్స్ట్ 13తో భాగించు. 1729ని 13 1 13, 4 2, 13 3 39. సో 3 12 9 పోతుంది 3, 13 3 39 భాగించింది. 13 కూడా భాగించింది. నెక్స్ట్ అట్లే 19తో ట్రై చేయి. సో 1729, 19 9 171, 19 19 1 19. సో ఈ 3 నంబర్లతో భాగించబడింది 1729. కాబట్టి ప్రధాన కారణాంకాలు ఏంటివి? 1729కి 7 13 19. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి ఫ్రెండ్స్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో 786 ఇంటూ 374 చూడు 786 ఇంటూ 374 ఇంటూ 165 లబ్ధాన్ని క్రింది ఏ సంఖ్యలో క్రింది వాటిలో నిశేషంగా భాగించబడే సంఖ్య అంట భాగించే సంఖ్య. సో వీటి ఇక్కడ 165 ఉందిరా కాబట్టి ఇక్కడ 165 ఉంది కాబట్టి దీన్ని 165 అనేది భాగించబడుతుంది. ఈ సంఖ్య మొత్తం దాంతో భాగించబడుతుంది కాబట్టి మన ఆన్సర్ 165. ఈ మూడు సంఖ్యల్లో ఏదైతే సంఖ్య ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక చతురస్ర వైశాల్యం 25 చదరపు మీటర్లు అంట. ఒక చతురస్ర వైశాల్యం 25 చదరపు మీటర్లు. చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి? A² ఎంత ఇచ్చాడు? 25. సో గుర్తుపెట్టుకో చతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చాడు? చతురస్ర వైశాల్యం 25 చదరపు మీటర్లు. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి? A² = 25. 25 ఏం రాయొచ్చు? స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. రూట్ 25 వాల్యూ ఎంత? 5. ఏ వాల్యూ ఎంత? 5. అంటే దాని భుజం పొడవు అన్నాడు కాబట్టి 5 మీటర్లు. భుజం పొడవు ఎంత? 5 మీటర్లు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది గ్రాఫ్ కాగితంపై గల పటం వటం రాసినాడు. పటం షేడ్ చేయబడింది. దాని వైశాల్యం మిగిలిన పటాల వైశాల్యానికి సమానం కాదట. అది ఏదో చెప్పంటాడు. ఇక్కడ ఏ ఉంది బాబు చూడండి. ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ డి ఉంది. ఇక్కడ సి ఉంది. సో ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4 4 సార్ 4 ఉన్నాయి. 1 2 3 4 ఇది చూడు 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ కాబట్టి సి సమానంగా లేదు. సమానం కానిది ఏదంటే సి అనమాట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో ఏ వస్తువులు గ్రాములు మరియు లీటర్లలో విక్రయిస్తారు? విక్రయించేటువంటి ఇప్పుడు మన కిరోసిన్ ఉంది. కిరోసిన్ అయితే లీటర్లలో ఇచ్చారు, గ్రాముల్లో ఇయ్యరు కదా కాబట్టి ఇది కాదు. వంట గ్యాస్ కేజీలలో ఇచ్చారు ఓకేనా, లేదు సిలిండర్ అంటారు కాబట్టి ఇది కాదు. సో తర్వాత నెక్స్ట్ బంగారం మనం కేజీలలో కొనలేము. సో కానీ లీటర్లలో ఇయ్యరు, బంగారం అయితే ఇచ్చారు కేజీలలో. సో కాబట్టి ఇది కాదు. వంట నూనెలు 900 ml వచ్చేది కదా పామ్ ఆయిల్ ఓకేనా, సన్ఫ్లవర్ ఆయిలే వాడండి అంటాడు కదా, ఏదో మన మహేష్ బాబు వస్తాడు కదా. సో కాబట్టి అలాంటి యాడ్స్ అనమాట వాటికి సంబంధించి వంట నూనెలు. అవి గ్రాముల్లో వస్తాయి, లీటర్లలో ఇస్తారు. సో అలా అనమాట. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ బాగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు కదా. ఫ్రీడమ్ ఆయిల్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్సర్ కాదు, వంట నూనెల ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఏది మెట్రిక్ పద్ధతి? చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం. ఏది మెట్రిక్ పద్ధతి అంటే సో ఎంకేఎస్ పద్ధతి. సో మీటర్లు, కిలోగ్రాములు, సెకండ్లు. సో ఇలా అనమాట ఎంకేఎస్ పద్ధతి. క్రింది వాక్యాలలో ఏది అసత్యం? రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి. రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి. కరెక్టే కదా ఇది. సో ఇది సత్యం అనమాట. సో నెక్స్ట్ కిరణానికి తుది బిందువులు ఉండవు అంట. ఇది కూడా రైటే అనమాట. అంటే చివరి బిందువులు ఉండవు కిరణానికి. కిరణం అంటే ఏంటి? పోతానే ఉంటుంది. ఇది దొరికింది. కిరణానికి తుది బిందువులు ఉండవా ఇట్లాంటి చెప్తారనమాట. ఎందుకు ఉండవుపా? ఒకటి ఉంటుంది. కిరణానికి ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది. సో రే ఆఫ్ ఏబి అని చదువుతాను అనమాట. ఉండవు అనేది ఉంటుంది చూడు క్లియర్గా, తుది బిందువులు ఉండవు అనేది. సో కాబట్టి ఇది రాంగు. సో మనకు రాంగ్ అయినదే కదా మనకు కావాల్సినది. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఇది. తర్వాత సరళ రేఖకు తుది బిందువులు ఉండవు అంట. కరెక్టే కదా, సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. సో ఇలా తీసుకుంటాం అనమాట. సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. తుది బిందువులు అన్నా, చివరి బిందువులు అన్నా, అంత బిందువులు అన్నా ఒకటే. ఓకేనా. సో కాబట్టి ఇది కూడా రైటే. తర్వాత నెక్స్ట్ 2 కిరణాల ఉమ్మడి బిందువును శీర్షం అంటారు అంటారు. 2 కిరణాల ఉమ్మడి బిందువును శీర్షం అంటారంట. సో 2 కిరణాలు. సో ఉమ్మడి బిందువు అంటే ఇది శీర్షమే కదా. సో ఇలా అనమాట. కాబట్టి ఈ పార్ట్ని శీర్షం అంటారు. సో ఇవి రైట్ అవుతాయి. సో ఇది రాంగ్ అవుతుంది. మనకు రాంగ్ అనేది కావాలి కాబట్టి మన ఆన్సర్ ఏంటి? కిరణానికి తుది బిందువులు ఉండవు అనేది మన ఆన్సర్ అనమాట. ఓకేనా. కిరణానికి తుది బిందువులు అనేది ఉండవు. సో అనేది రాంగ్ అనమాట. రాంగ్ అయినదే మనకు కావాల్సినది. కిరణానికి తుది బిందువు ఉంటుంది, ఒకే ఒక చివరి బిందువు ఉంటుంది. ఓకేనా. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక శంకువు యొక్క భూతలం ఏ ఆకారంలో ఉంటుంది? అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. శంకువు యొక్క భూతలం ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. ఓకేనా. భూతలం అన్నాడు ఇట్లా క్వశ్చన్లు ఇస్తాడు. ఓకేనా. ఇట్లాంటి ఫస్ట్ ఆప్షనే ఎత్తిపోతాయి అనమాట ఇట్లాంటివన్నీ. శంకువు యొక్క భూతలం అంటే భూమి కింద ఉండేదిరా నాయన. సో ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నేను కన్ఫ్యూజ్ చేస్తా అంట మిమ్మల్ని, మీరు రైట్ అనుకోకూడదు. శంకువు యొక్క భూతలం అంటే భూమి ఏ ఆకారంలో ఉంటుంది? సో వృత్తాకారంలో ఉంటుంది.
సో తర్వాత కాబట్టి దీనికి ఆన్సర్ వృత్తం అనేది ఆన్సర్. సో తర్వాత నెక్స్ట్ చాపం గీయడానికి వాడే గణిత పరికరం ఏది అంటాడు. వృత్తలేఖిని తెలుసు కదా. సో ఇలా అనమాట. సో వృత్తలేఖిని అంటే ఏంద్రా నాయన, చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా వృత్తలేఖిని అంటే. సో ఒక ముళ్ళు ఉంటుంది, పెన్సిల్ పెడతాం చూడు దానికి, అదే వృత్తలేఖిని అంటే. ఓకేనా. సో పాపం మనం చిన్నప్పుడు ఏంటంటే 7th క్లాస్లో జామెట్రీ బాక్స్ ఉంటుంది మన కాడ. ఆ జామెట్రీ బాక్స్ 7th క్లాస్లో వస్తుంది. అది ఎందుకు వాడుతున్నామో, ఏ విధంగా వాడుతున్నామో మనకు తెలియకపోయా అప్పుడు. సో ఒకదానికి 2 ముళ్ళులు ఉంటాయి, ఒకదానికి ఒక ముళ్ళు ఒక పెన్సిల్ పెడతాం, తిప్పుతాంటాం, రౌండర్తో తిప్పుతాంటాం కదా. సో అలా అనమాట, అదే వృత్తలేఖిని అంటే. ఓకేనా. సో కాబట్టి ఇది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 0 డిగ్రీలు మరియు 90 డిగ్రీల కొలతల మధ్య గల కోణాన్ని ఏమంటారు? 0 నుంచి 90 వరకు, 0కి ఎక్కువ 90కి తక్కువ ఉండేదాన్ని ఏమంటారు? అల్పకోణం అంటారు. ఓకేనా. వీటికి సంబంధించి రేఖాగణితం చాప్టర్లో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటాలలో ఏది లంబకోణాన్ని సూచిస్తుంది? లంబకోణం సింబల్ క్లియర్గా ఉంది కదా, ఇదే లంబకోణం. ఇట్లా సింబల్ ఉందంటే అదే లంబకోణం అనమాట. సో రైట్. ఒక సంపూర్ణ కోణం కొలత దేనికి సమానం అంటాడు? ఒక సంపూర్ణ కోణం కొలత దేనికి సమానం అంటే, ఒక చూడండి ఒక లంబకోణం అంటే 90 డిగ్రీలు, 4 90లు ఎంత? 360. సంపూర్ణ అంటాడు. సంపూర్ణ అంటే 360 డిగ్రీలు. సో 2 లంబకోణాలు అంటే ఏమని? 2 × 90 అంటే ఎంత? 180 అనమాట. 3 లంబకోణాలు అంటే ఎంత? 3 × 90 270 అనమాట. సో 6 లంబకోణాలు 6 × 90 అంటే 540. సంపూర్ణ కోణం అంటే ఏమని? 360 డిగ్రీలు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2a + 3b b - a 4a - 2b భుజాలుగా కలిగిన త్రిభుజం యొక్క చుట్టుకొలత అంట. సో ఇది ఒక త్రిభుజం భుజాలు ఇచ్చాడు. 2a + 3b, తర్వాత b - a, తర్వాత 4a - 2b ఇలా ఇచ్చాడు. చుట్టుకొలత అంటే ఏంటి? చుట్టూ ఉన్నటువంటి కొలత. మళ్ళీ జుట్టు కొలత అనుకున్నారు జుట్టు కొలత కాదు, చుట్టుకొలత. ఇవన్నీ యాడ్ చేయాలా. సో చేస్తే 2a + 3b చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్నటువంటి కొలత అన్నీ యాడ్ చేయడమే. 4a - 2b + b - a. సో చేస్తే 2a 4a 6a ఒక ఏ తీసేయి 5a అవుతుంది. ఆప్షన్లో 5a ఉండేవి, అరే 3 ఉన్నాయి ఆప్షన్లో 5a. నెక్స్ట్ సో 3b ఒక b 4bలో ఒక 2b తీసేయి, సో 2b అవుతుంది. అంటే +2b 5a + 2b. సో తర్వాత నెక్స్ట్ ఇంకా అంతే కదా, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కాబట్టి 5a + 2b ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చుట్టుకొలత అంటే మొత్తం అంతా యాడ్ చేయాలి. సజాతి పదాలను విజాతి పదాలను యాడ్ చేసుకుంటా పోతే మనకు ఆన్సర్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 + 2x - 3x² సమాసానికి ఎంత కలిపినా, సమాసానికి x² - 1 ఎంత కలిపితే వస్తుందంట. ఓకేనా. సో దీనికి ఎంత కలిపితే వస్తుంది అన్నాడు కదా. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 1 + 2x - 3x² + p = ఎంత కలిపితే అంటే p అనమాట. సో 1 + 2x - 3x² + p ఏమొస్తుందంట? x² - x - 1. సో ఇప్పుడు మనకు ఈ సెట్ అంతా అవతల దొబ్బు, ఈ సెట్ అంతా అవతల పంపి. p = x² - x - 1 +1 అవతల పోతే -1 వస్తుంది, +2x యువతలకు వస్తే -2x వస్తుంది. సో తర్వాత -3x² యువతలకు వస్తే +3x² వస్తుంది. ఇప్పుడు చూడు, x² ఒక 3x² ఏమొస్తుంది? 4x² -2x - x ఏమొస్తుంది? -3x. -1 -1 -2 ఈజ్ అవర్ ఆన్సర్. 4x² - 3x - 2 అంట. సో 4x² - 3x సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్లా ఇచ్చాడు ఇవన్నీ. సో a = 3x + 5y - 2z, b = 2x - 6y + 7z, మరియు c = 5x + x + 2z. వీటి విలువ a + b + c ఎంత అంటున్నాడు. అవన్నీ యాడ్ చేసుకోవడమే. సో ఇవన్నీ అన్ని మధ్యలో ప్లస్లు ఉన్నాయి కాబట్టి 3x ఒక 2x 5x ఎంత 10x. ఇవి చూడు ABC ఒక అంటున్నాడు కదా. అరే కూడికలు అనుకునే, సారీ ఏమనుకోదు. ABC ఒక a + b + c, ABC ఒక త్రిపది. 3 పదాలు ఉన్నాయి కాబట్టి త్రిపది అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ సో -3x + -4x -4.5x + 2.5x విలువ ఎంత అంటున్నాడు. అన్నీ చూడు -3 ఎక్స్ల తర్వాత చూద్దాంలే. -3 -4 మళ్ళా -4 ఇవన్నీ యాడ్ చేయ. ఫస్ట్ 4 + 4 8 8 + 3 11 -11 -11 నుంచి +2.5 తీసేయి. అంటే ఎంత
సో ఇక్కడ 4.5 కదా, సారీ. సో -11.5లోంచి 2.5 తీసేయి, అంటే -9x. -9x ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా -3 -4 -4.5 ఇవన్నీ యాడ్ చేయి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 3 7 4 11.5. 11.5లోంచి 2.5 తీసేస్తే ఎంత? 9. సో -9 అనేది మన ఆన్సర్ వస్తుంది. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. a is equal to x² + 2x + 1, b is equal to x² - x + 4 అయితే 2a + b విలువ ఎంత అంటున్నాడు. సో 2a + b అంట. 2 ఇంటూ a వాల్యూ ఎంత? ఇది. సో 2 ఇంటూ x² + 2x + 1 ప్లస్ b వాల్యూ ఎంత? x² - x + 4. సో 2a + b అన్నప్పుడు 2తో ఆ aని మల్టిప్లై చేయాలి. సో చేస్తే 2 ఇంటూ x² 2x² + 2 2 = 4 4x + 2 1 = 2 ప్లస్ x² - x + 4. సో 2x² ఒక x² ఎంతప్ప? 3x². సో చేద్దామంటే ఏదో ఆప్షన్లో కొట్టేద్దామంటే అన్ని 3x² ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు అయినారు. 4x - x అంటే ఎంత? 4xలో x పోతే 3x అంటే +3x. సో 3xలే ఉన్నాయి, మళ్ళా దగ్గర 2 3xలు ఉన్నాయి చూడు ఇక్కడ కూడా. సరే, సో 4 + 2 ఎంత? 6 +6 +6 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా అనమాట. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాము. రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న పండ్లలో 40% అమ్మాడంట. 40% అమ్మాడు. ఇంకనూ 420 పండ్లు మిగిలాయి. అతని వద్ద ఉన్న పండ్లు ఎన్ని అంటున్నాడు. సో అంటే మొత్తం పండ్లు కావాలా. 100%లో 40% అమ్మాడు అంటే పోయాయి, తీసేయి. మిగిలేడు ఎన్ని? 60% మిగిలాయి. 60% మిగిలాయి అనమాట. సో 60% మిగిలాయి అంటే 420 పండ్లు మిగిలాయి అని అర్థం. 60% అంటే 420 పండ్లు. అతని వద్ద మొదట ఉన్న పండ్లు ఎన్ని అంటే 100%. 100% అంటే ఎంత? సో 6 ఏళ్ళ 42, 60 ఏళ్ళ 420. సో 100 ఇంటూ 7 ఎంత? 700 ఈజ్ అవర్ ఆన్సర్. 700 సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ కంటే వై 50% ఎక్కువ అంట. ఎక్స్ కంటే వై 50% ఎక్కువ అంట. ఎక్స్ 100 అయితే వై ఏమవుతుంది? 150 అవుతుంది. సో వై కంటే ఎక్స్ ఎంత శాతం తక్కువ అంటున్నాడు. సో ఎంత? 50 తక్కువ. సో ఇప్పుడు వై కంటే ఎక్స్, వైతో పోలుస్తున్నాడు. వై కంటే ఎక్స్ ఎంత శాతం తక్కువ అంటున్నాడు. ఇది 100 అయితే ఇది 150. ఇది ఎంత తక్కువ ఉంది? 50 తక్కువ ఉంది. కాబట్టి 50/150 ఇంటూ 100. 50 1 = 53 100/3 అంటే ఎంత? 33 1/3%. 33 1/3%. ఏం లే బాబు, డివైడ్ చేయాలా. 100ను 3తో భాగించావు. 3 మూల 9, 3 మూల 9, అట్లా 33 1/3%. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి 100కు 25ను కలపడానికి బదులుగా 25ను తీసేశాడంట. అంటే 100కు 25ను కలపాల. 125 అవుతుంది. 100 + 25 ఎంత? 125. ఇదా కలిపేది బదులు తీసేశాడంట. 100కు 25 తీసేసాయి అంటే 75. అంటే 125 అంటే 100%. ఎంత రాంగ్ అయింది? ఓకేనా. సో 75% వేసాడు. 75% అంటే ఎంతో చూద్దాం. సో 75/125 ఇంటూ 100. 25 మూల 25 5ల. సో 5 1ల 5 20ల అంటే 60%. ఓకేనా. ఎంత వచ్చింది? 60%. సో ఎంత? దోష శాతం అన్నాడు, గుర్తుపెట్టుకో. దోష శాతం, మిస్టేక్. ఓకేనా. మిస్టేక్ ఎంత? సో 100%లో నుంచి 60% తీసేయి అంటే 40% దోష శాతం. దోష శాతం ఎంత? 40% ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా. సో ఈ విధంగా చేయాలి. 125, 100కు 25 ఎక్కువ, 125. ఇది ఒరిజినల్ అనమాట. మరి ఏం చేశాడు? 25 తగ్గించాడు అనమాట. 75 వచ్చింది. 75 అంటే ఎంత శాతం అంటే 60%. అంటే ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 60 తక్కువ ఉంది. అంటే ఎంత శాతం? 40%. 100లోంచి 60 తీసేయి, 40%. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులను 20% చొప్పున పెంచిన దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అన్నాడు. సో 20% పెంచారంట. 100 మీద 20% పెంచడం అంటే 120/100. అసలుకు దీర్ఘచతురస్ర వైశాల్యం అంటున్నాడు కదా. దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి? L/B అనమాట. దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం L/B. ఇది పొడవు 20% పెంచారు, వెడల్పును కూడా 20% పెంచారు అంటే 120/100.
100 కింద 4 సున్నాలు పైన 4 సున్నాలు క్యాన్సల్ 12 12 ఎంత 144 12 12 144 అంటే 144 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది 44% ఎక్కువ ఓకేనా 44% ఎక్కువ ఇది ఆన్సర్ ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చెప్తా చూసుకో సో ఏంటి అంటే ఇంకొక మెథడ్ x ప్లస్ y ప్లస్ xy బై 100 x ప్లస్ y ప్లస్ xy బై 100 సో 20% పెంచారంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 20 పెంచారంటే ప్లస్ చేయాలా తగ్గించారంటే మైనస్ చేయాలా y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 20 అంటే 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20 బై 100 సో కింద 2 సున్నాలు పైన 2 సున్నాలు క్యాన్సల్ 20 20 ఎంత 40 సో 2 2 4 44% ఈజ్ అవర్ ఆన్సర్ ఇప్పుడు చూడు ఆన్సర్లో ముందర ప్లస్ వచ్చింది మైనస్ రాలే సో ప్లస్ వచ్చిందంటే పెరిగింది అని అర్థం అనమాట కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి 44% ఈజ్ అవర్ ఆన్సర్ సో ఈ విధంగా మనము ఇలాంటి క్వశ్చన్స్ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని నువ్వు వినడం వల్ల ఏమవుతుందంటే నీకు కంప్లీట్గా ఒకసారి సిలబస్ అంతా నేర్చుకునేటువంటి కెపాసిటీ వస్తుంది ఓకేనా సిలబస్ మ్యాథ్స్ సిలబస్ మొత్తం నేర్చుకున్నటువంటి పవర్ వస్తుంది అలా గ్రాండ్ టెస్ట్లను మనం ఎందుకు పెట్టాము అంటే ఆ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ఏంటంటే చాలా పవర్ ఉంది మీరు నమ్మరు ఒకసారి నువ్వు గ్రాండ్ టెస్ట్ రాసినావంటే సిలబస్ మొత్తం నేర్చుకునేటువంటి కెపాసిటీ రివిజన్ అయినట్టు ఉంటుంది అనమాట అందుకోసమే మీకు స్పెషల్గా సిలబస్ యాప్లో కంప్లీట్ చేసే సిలబస్తో పాటు గ్రాండ్ టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా అదే కాన్సెప్ట్ అంటే నీకు సిలబస్ రివిజన్ అవుతానే ఉంటుంది అంటే ఇది కూడా ఎలా పెట్టినా 0 to హీరో లెవెల్ ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది ఓకేనా సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనము రైల్వేకి సంబంధించి కూడా ప్లాన్ చేశాము రైల్వే కోర్సు కూడా క్రియేట్ చేశాము రైల్వే కోర్సు ప్రతి ఒక్కరూ కొనండి ఇప్పుడు ఆల్రెడీ యాప్ కొన్నాం కదా సార్ అంటే కొన్నా పర్లే మళ్ళీ కొనండి రైల్వే కోర్సులు కొనుక్కో ఓకేనా ఫ్రెండ్స్ సో వాటి మీద అప్డేట్ వర్షన్ చాలా ఉంటాయి నీకు ఖచ్చితంగా ఏదో ఒకటే నా టార్గెట్ ఒకటే నీకు ఏదో ఒక జాబ్ కావాలా అది స్కూల్ అసిస్టెంటా ఎస్జిటినా రైల్వేసా ఓకేనా ఇంకా ఏదైనా సరే ఎస్ఎస్సినా ఏదైనా సరే నీకు జాబ్ ఉండాలా ఓకేనా ఈ రోజుల్లో జాబ్ లేకపోతే వాల్యూవే ఉండదురా ఒకటే ఒక కాన్సెప్ట్ డబ్బన్నా ఉండాలా జాబ్ అన్నా ఉండాలా ఓకేనా ఈ రెండు లేకపోతే మనకు విలువ ఇవ్వరు పుట్టిన కొడుకు విలువ ఇవ్వడు సో పెళ్లి చేసుకున్న భార్య విలువ ఇవ్వరు తల్లిదండ్రులు ఎవ్వరు విలువ ఇవ్వరు గుర్తుపెట్టుకో మనీ మేక్స్ మెనీ థింగ్ తల్లిదండ్రులకు కూడా డబ్బులు ఉంటేనే కొడుకులు చూస్తారు బిడ్డలు చూస్తారు సో ఇలాంటి రోజుల్లో మనం బతుకుతాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరైతే డబ్బు ఉంటుందో ఎవరికైతే ఉద్యోగం ఉంటారో వాళ్ళే విజయకేతనం ఎగరేస్తారు మిగిలిన వాళ్ళకు వాల్యూ ఉండదు బాబు కాబట్టి బాగా డబ్బుండి ఖర్చు పెట్టేటోళ్ళు జాగ్రత్త ఓకేనా మన మ్యాథ్స్లో అడుగడుగునా ఒక్కొక్కటి నేర్పించాలి రైట్ ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో మన యాప్ వెంటనే పర్చేజ్ చేసి మీరు మనతో పాటు విజయంలో చేరండి రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్